Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Nehemiah, chapter 8, verse 10. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్న వచనము నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనము. The joy of the Lord is your strength. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. We all know that the Jews have gone to Babylonian captivity in 606 BC. 606 క్రీస్తు పూర్వము ఆ యొక్క యూదులు వారు బబులోను చెరలోనికి వెళ్ళినారు. At the time, Babylonian emperor Nebuchadnezzar invaded Judah. ఆ సమయంలో ఉన్నటువంటి బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు యూదా మీద దాడి చేస్తూ వచ్చాడు. After 70 years of captivity, ఆ యొక్క చెరలో 70 సంవత్సరాల కాలం ఉండిన తర్వాత so the Medo-Persians, they have defeated the Babylonians. ఆ యొక్క మాదీయ పారసీక రాజులు చూస్తే ఆ యొక్క బబులోనియన్లను వారు ఓడించారు. This happened in accordance to the dream given by God to King Nebuchadnezzar. నెబుకద్నెజరు రాజునకు దేవుడిచ్చినటువంటి కళ ప్రకారం అలా జరుగుతూ వచ్చింది. And it was interpreted by Daniel. అదే దానియేలు దాని అర్థం చెప్తూ వచ్చాడు. So in that dream, ఆ కళలో King Nebuchadnezzar saw the head was of fine gold. ఆ యొక్క నెబుకద్నెజరు చూసినటువంటి సంగతి ఏంటంటే ఆ యొక్క శిరస్సు అది బంగారమయమైనటువంటిది. And his breast and his arms are of silver. ఆయన యొక్క మైమరువు తర్వాత తన యొక్క చేతులు చూస్తే అవి వెండి చేత చేయబడ్డాయి. His belly and his thighs are of brass. ఆ యొక్క కడుపు భాగము తర్వాత ఆయన తొడ భాగం చూస్తే అది ఇత్తడి చేత And చేయబడింది. his legs are of iron. ఆయన యొక్క పాదములు కాళ్ళు చూస్తే అవి ఇనుము చేత చేయబడ్డాయి. And the image feet are part of iron and part of clay. ఆ యొక్క పాదములో చూస్తే వాటికి కొంత భాగము ఇనుము కొంత భాగం మట్టితో చేయబడ్డాయి. Then a stone was cut out without, ఎటువంటిది లేకుండా ఒక రాయి ఒక బండ నుండి తెగిపోయి and which smote the image upon his feet. ఆ యొక్క పాదముల మీద ఆ యొక్క గొప్ప ప్రతిమకు తగిలింది. As I told you, they were made of iron and clay. నేను ఇది వరకు చెప్పినట్లుగా అది ఒక మట్టితోను తర్వాత ఇనుముతో And చేయబడినటువంటిది. broke the whole image into pieces. ఆ యొక్క ప్రతిమనంతటిని కూడా ముక్కలు ముక్కలుగా చేసింది. Then was the iron, the clay, the brass, silver and the gold broken into pieces together. అప్పుడు ఆ యొక్క ఇనుము మట్టి తర్వాత ఆ యొక్క వెండి తర్వాత బంగారం అన్ని కూడా ముక్కలుగా చేయబడ్డాయి. And they became like chaff of the summer threshing floors. అవి చూస్తే ఇంకా కళ్ళం వలె ఆ యొక్క పొట్టుగా మార్చబడ్డాయి. And the wind carried them away. ఆ యొక్క గాలి దాన్ని ఎగురుకొట్టుకొని And there వెళ్ళింది. is no place found for them. ఇంకా వాటికి స్థలమే లేదు. And the stone that was smote the image, ఆ యొక్క ప్రతిమను తగిలినటువంటి ఆ యొక్క రాయి it became a great mountain. అది గొప్ప పర్వతం And it అయిపోయింది. filled the whole earth. ఆ భూమంతటిని నింపివేసింది. Later, Daniel gave the interpretation. ఆ తర్వాత దానియేలు దాని యొక్క అర్థాన్ని కలభావాన్ని చెప్పాడు. Accordingly, ఆ ప్రకారమే after 70 years of Babylonian captivity, 70 సంవత్సరాల బబులోను చెర తర్వాత the then Persian emperor Cyrus, అప్పుడు పారసీక ఆ యొక్క చక్రవర్తి అయినటువంటి కోరేషు he gave permission to the Jews to go to Jerusalem to rebuild the temple. యూదులు యెరూషలేములోకి వెళ్లి మందిరం నిర్మించడానికి ఆయన అనుమతించాడు. About Cyrus, Isaiah has already prophesied. కోరేషుని విషయమే ఈ యొక్క యెషయా ఇదివరకే ప్రవచిస్తా In వచ్చినాడు. Isaiah 44:28, యెషయా గ్రంథం 44:28లో I am reading that words. ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. Cyrus is my shepherd and shall perform all my pleasure, even saying to Jerusalem, thou shalt be built, unto the temple thy foundation shall be laid. కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే, యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. God used Zerubbabel and Ezra for this purpose. దేవుడు ఈ యొక్క ఉద్దేశం కొరకే జెరుబాబెలును తర్వాత ఎజ్రాను వాడుకుంటూ వచ్చాడు. God used prophets like Haggai and Zechariah with them. దేవుడు హగ్గయిని జెకర్యాను కూడా వారితో వాడుకుంటూ వచ్చాడు. Later, ఆ తర్వాత Nehemiah was burdened about building the walls. నెహెమ్యా ఆ యొక్క ప్రాకారాలు నిర్మించేటువంటి ఆ భారాన్ని కలిగి ఉంటా వచ్చాడు. By the time we come to Nehemiah chapter 8, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయానికి వచ్చేసరికి the rebuilding of the walls of Jerusalem also was over. యెరూషలేము యొక్క ప్రాకారాలు నిర్మించేటువంటి ఆ యొక్క ఆ పని అయిపోయింది. They built them in record time. వారు సరైనటువంటి సమయంలో దాన్ని కట్టివేశారు. చాలా త్వరగా కట్టివేశారు. After that, ఆ తర్వాత the apostate nation of Israel stood in the city square and started to listen Ezra the priest. ఇశ్రాయేలు ప్రజల యొక్క భ్రష్టత్వపు స్థితి అంతా కూడా పోయి ఇజ్రా యొక్క మాటలు వినటం వారు ఆరంభించారు. They stood at the city square in the city center. ఆ యొక్క పట్టణ మధ్యలో వారు నిలబడి ఉన్నారు. And Ezra the priest was reading the word of God. శాస్త్రి అయినటువంటి ఎజ్రా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం As ఆరంభించాడు. they listened God's word being read to them, వారికి దేవుని యొక్క వాక్యం చదవబడతా ఉంటున్న విన్నప్పుడు this errant nation
as one man realized how far they have wandered away from their God. వారు ఈ యొక్క దేశముగా తమ దేవుని నుండి ఎంతగా దూరంగా వారు వెళ్ళిపోయారన్న సంగతిని వారు And గుర్తించారు. how deeply they had fallen into sin. వాడు ఎంత లోతుగా పాపం విషయమే పడిపోతా వచ్చారో They గుర్తించారు. all started to mourn and grieve deeply. వారు ఎంతో లోతుగా చూస్తే వారు ఎంతో దుఃఖపడటము బాధపడటం ఆరంభించారు. They all acknowledged their sin. వారు తమ పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చారు. People like Nehemiah and Ezra, నెహెమ్యా, ఇజ్రా లాంటి వారు with their holy lives, they produced the deepest impression on the hearts of the people. వారు తమ యొక్క పరిశుద్ధ జీవితం ద్వారా ప్రజల యొక్క హృదయాల్లో ఎంతో గొప్ప ఆ యొక్క ప్రభావాన్ని చూపిస్తా వచ్చారు. Those people were like the lighthouses. వారు చూస్తే ఆ యొక్క వెలుగు దిమ్మల వలె వారు ఉంటా వచ్చినారు. And with no blowing of horns, but always shining. వారు చూస్తే ఇంకా ఎంతో ప్రకాశించేటువంటి వారుగా వారు కనబడుతూ వచ్చారు. ఊరలేం ఊదుకోలేదు. తమ బూరలేం ఊదుకోలేదు. Some people, though there is no bhakti in them, కొద్దిమంది వారిలో భక్తి లేకపోయినా కూడా ఊరల ఊదుడు ఎక్కువ ఉంటుంది. బూరలు ఊదు కూడా ఎక్కువగా I did ఉంటుంది. like that. నేను అలా I చేస్తాను, did this. నేను ఇలా But చేస్తాను. what about Ezra and Nehemiah? అయితే ఇజ్రా నెహెమ్యా సంగతి Oh, ఏంటి? they were lighthouses. వారు చూస్తే ఇంకా Wonderful personalities. గొప్ప వ్యక్తిత్వాలు They వారివి. never blowed their own trumpet. వారు తమ సొంత బోరులు A ఊదుకోలేదు. lighthouse will not make any noise, but it will flash forth light. ఆ యొక్క ఏదైతే లైట్ హౌస్ ఉంటుందో అది కేవలం వెలుగును మాత్రమే అది చూపిస్తా So ఉంటుంది. when the word of God was read, they all got convicted. దేవుని యొక్క వాక్యం చదవబడినప్పుడు వారందరూ కూడా ఒప్పించబడ్డారు. Romans 3:20 says, రోమిలకు రాసిన పత్రిక 3:20 రాయబడింది. by the law is the knowledge of sin. ధర్మశాస్త్రం బట్టి పాపం మనకు ఎట్టిదో The తెలియబడుతున్నది. law cannot save us. ఈ యొక్క ధర్మశాస్త్రం మనం రక్షించలేదు. It can show what is right and what is wrong. ఏది సరి అయింది ఏది సరికాదో ఆ విషయాన్ని As తెలియజేస్తుంది. the Israelites were observing the annual day of atonement, ఇశ్రాయేల్ ప్రజలు ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఆ ప్రాయశ్చిత్త దినాన్ని వారు ఆచరిస్తున్నప్పుడు the Lord dealt with their sins using the word of God. దేవుడు తన యొక్క వాక్యాన్ని అనుసరించి దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. And they were convicted. వారు ఒప్పించబడ్డారు. They confessed their sins. వారు తమ పాపాలను ఒప్పుకున్నారు. Yeah, we must remember the sequence. మనము ఆ వరుస క్రమాన్ని మనం చూడాలి. What is that? అదేంటది? Conviction leads to confession. ఈ యొక్క ఒప్పుదల అది ఒప్పుకునేట్లుగా చేస్తుంది. Confession leads to cleansing. ఆ యొక్క ఒప్పుకోలు అది మనను శుద్ధిపరచబడటానికి నడిపిస్తుంది. Cleansing leads to celebration. ఆ యొక్క శుద్ధిపరచబడటము అది పండుగగా జరుపుకోవడానికి సహాయపడుతుంది. I repeat. నేను మరలా చెప్తున్నాను, All C's only. అన్ని సీలే ఉన్నాయి. Conviction leads to confession. ఈ యొక్క ఒప్పుదల అనేటువంటిది ఒప్పుకునేట్లుగా చేస్తుంది. Confession leads to cleansing. ఆ యొక్క ఒప్పుకోలు అనేటువంటిది శుద్ధిపరచబడటానికి And సహాయపడుతుంది. when you are cleansed, that is cleansing leads to celebration. నువ్వు కడగబడిన తర్వాత నువ్వెంతో సంతోషించవచ్చు, పండగ జరుపుకోవచ్చు. Oh, what a revival we see in the lives of these Jews because of the wholehearted dedication. ఎంతో పూర్ణమైనటువంటి హృదయంతో వారు ప్రతిష్ట కలిగినటువంటి కారణాన్ని బట్టి వీరి హృదయాలు ఎంతో గొప్ప సంతోషం చూడండి. Great revival. గొప్ప ఉజ్జీవము. Few people like Zerubbabel, Ezra and Nehemiah. కొద్ది మంది అనేటువంటి వారు జెరుబాబెలు, తర్వాత ఎజ్రా, నెహెమ్యా లాంటి వారు, And prophets like Haggai and Zechariah. తర్వాత హగ్గై, జెకర్యా లాంటి Because ప్రవక్తలు of their heartful dedication, what a revival. వారి యొక్క పూర్ణ హృదయపు ప్రతిష్టను బట్టి ఎంతటి గొప్ప ఉజ్జీవము. When they were cleansed thoroughly of their sins, వారు తమ యొక్క పాపం నుండి సమృద్ధిగా కడగబడిన తర్వాత then Nehemiah convinced the people to stop mourning and start celebrating. నెహెమ్యా వారితో ఆ ప్రజలతో మనవి చేస్తా వచ్చిన మాట ఏంటంటే, మీరు దుఃఖించకండి, ఇంకా సంతోషించమని చెప్తూ వచ్చాడు. Man of God, Dr. Warren Wiersbe writes, గొప్ప దైవజనటువంటి వారన్ వెస్బీ గారు చెప్తా వచ్చారు, it is as wrong to mourn when God has forgiven us as it is to rejoice when sin has conquered us. When sin has conquered us, పాపం మనని జయించినప్పుడు yes, we should mourn. మనం ఏడవాలి. But we should not mourn at the time of God restoring us. దేవుడు మనం సమకూర్చేటువంటి సమయంలో మనం ఏడవకూడదు. And the sinner has no reason for rejoicing. ఇక పాపికి ఇంకా సంతోషించడానికి ఏ కారణము లేదు. And the forgiven child of God has no reason for mourning. ఆ దేవుని చేత క్షమించబడినటువంటి వారికి ఇంక ఏడవటానికి ఏది కూడా ఆస్కారం లేదు. So you need not mourn. నువ్వు ఇంక దుఃఖపడాల్సిన పని లేదు. Nehemiah stood up నెహెమ్యా నిలబడ్డాడు. and reminded the people of the first day of the new year was a special day of the Lord. ఆ యొక్క నూతన సంవత్సరం యొక్క మొదటి దినం అది దేవుని కొరకైన ప్రత్యేకమైన దినం అని చెప్తూ He వచ్చాడు. comforted them by saying, వారిది ఇలా చెప్పడం ద్వారా ఆదరిస్తూ వచ్చాడు. what he is telling? అని ఏమంటున్నాడు? Nehemiah 8:10. నెహెమ్యా గ్రంథం 8:10. Go, eat of the fat, drink of the sweet, or send portions to him who has nothing prepared, for this day is holy to our Lord. Do not be grieved, for the joy of the Lord is your strength. మరి అతడు వారితో ఇట్లనను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయడి, ఇది వరకు తమ కొరకు ఏవి సిద్ధం చేసుకుని వారికి వంతులు పంపించుడి,
ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలపొందుదురు. Today when we see the church, ఈ దినాన మనం సంఘాన్ని చూసినప్పుడు in every place, ప్రతి స్థలములో there is lack of leaders like Ezra and Nehemiah. ఎజ్రా, నెహెమీయ వంటి ఆ యొక్క నాయకులు కొదువై ఉన్నారు. These men of God sacrificed their comfortable living, their jobs, ఈ యొక్క గొప్ప దైవజనులు ఎంతో సుఖవంతమైనటువంటి తమ హృదయ ఆ యొక్క ఉద్యోగాలను వారు విడిచిపెట్టారు. and came forward to work for the Lord in spite of mockery and persecution. ఎంతో హింస, ఎంతో విక్కిరించబడేటువంటి స్థితి ఉన్నా కూడా దేవుని యొక్క సేవ చేయడానికి ముందుకు వచ్చారు. But God was with them. అయితే దేవుడు వారితో ఉన్నాడు. Dear brothers and sisters, ప్రియమైన సోదర సోదరులారా, why can't we be like them? మనము కూడా వారి వల్ల ఎందుకు ఉండకూడదు? We are living in the end days. మనం అంచె దినాల్లో జీవిస్తున్నాం. Whatever we do for the Lord heartfully, willingly and voluntarily will be counted for eternity. మనం హృదయపూర్వకంగా దేవుని కొరకే స్వతహాగా చేసేటువంటి సంగతులు నిత్యత్వం కొరకే అవి లెక్కించబడతాయి. Before I close, నేను ముగించడానికి I would ముందుగా like to ask few more questions. నేను కొన్ని ప్రశ్నలు వేయగోరుతున్నాను. Are you like the Israelites who were in captivity? చెరలో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేల్ వల్ల నీవు ఉన్నావా? Have you wandered away from the Lord? నువ్వు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయావా? Did you lose your first love, or have you gone away astray by false doctrines? నువ్వు అబద్ధ బోధల చేత నువ్వు దాన్ని మొదటి ప్రేమను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయావా? Jesus Christ is standing outside the door of your heart. యేసు ప్రభువారు నీ హృదయ ద్వారపు వెలుపట నిల్చొని Hear ఉన్నాడు. his voice. ఆయన స్వరం విను. Come back to him. ఆయన ఎదుకు తిరిగిరా. Be part of the heavenly Jerusalem. ఆ పరలోకపు యెరూషలేములో భాగమవ్వు. Come out of the bondage. ఆ యొక్క బానిసత్వం నుండి బయటికి రా. Come out of the slavery of sin. ఆ పాపం యొక్క బానిసత్వం నుండి బయటికి రా. As the Israelites heeded to God's word, ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే దేవుని యొక్క వాక్యానికి చెవియొగ్గారో, you to hear God's word and confess your condition. నీవు కూడా దేవుని యొక్క స్వరాన్ని విని నీ యొక్క స్థితిని ఒప్పుకో. Let us keep the word of God fresh in our hearts every day. దేవుని యొక్క వాక్యమును మన యొక్క హృదయాల్లో అనుదినము నవీనముగా ఉంచుకోవాలి. Then the joy of the Lord will be our strength. అప్పుడు దేవుని యొక్క సంతోషమే మన బలముగా ఉంటుంది. If you continue living for God with this joy, నువ్వు ఇటువంటి సంతోషంతో ఎడతేగా దేవుని కొరకే జీవిస్తా ఉంటే then one day అప్పుడు ఒక దినాన you will receive the commendation from God. అప్పుడు దేవుని నుండి మెప్పుకోలును పొందుతావు. Matthew 25:21. మత్తయి సువార్త 25:21 What is written there? అక్కడ ఏం రాయబడతా Well వచ్చింది? done, thou good and faithful servant. Thou hast been faithful over few things. I will make thee ruler over many things. Enter into the joy of thy Lord. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. There is so much place for Ezra and Nehemiah today. ఈ దినాన హెజ్రా లాంటి వారికి, నెహెమ్యా లాంటి వారికి ఎంతో స్థలం ఉంది. Everywhere there is no revival, only divisions can be seen. ఎక్కడ చూసినా కూడా ఉద్యోగం లేకుండా విభజించబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. These people gathered the people. ఈ ప్రజలను సమకూర్చారు. People like Zerubbabel, జెరుబాబెల్ లాంటి వారు, Ezra, ఎజ్రా లాంటి వారు, Nehemiah, నెహెమ్యా, Haggai, జకరియా, so many other prophets. ఇంకా మిగిలిన ప్రవక్తలు Oh, wonderfully they gathered people. అద్భుత రీతి ప్రజలను సమకూర్చారు. They have built the broken walls. వారు పడిపోయినటువంటి ప్రాకారాలను కడుతూ వచ్చారు. They have built the destroyed temple. వారు నాశనం చేయబడిన మా మందిర ఆలయం నిర్మించినారు. Today what we are doing? ఇది మనం ఏం చేస్తున్నాం? We are breaking the temples and we are breaking the walls, not construct. మనం దేవుని యొక్క మందిరాన్ని విరగొడుతున్నాం, ఆ యొక్క ప్రాకారాలను పడగొడుతున్నాం. Let us examine our lives. మన జీవితాలను పరీక్షించుకుందాం. What type of words God is going to speak when you stand before Him? నువ్వు దేవుని ఎదుట నిలబడినప్పుడు ఎటువంటి మాటలు ఆయన పలుకుతాడు? Is there anything in your life that will be commended by God? దేవుని చేత అభినందించబడేటువంటి ఆ యొక్క సంగతి నీలో ఏదైనా ఉందా? Oh, for the sake of posts, for the sake of elderships, that, this. So many fighting. ఆయా సంగతుల కొరకే, తర్వాత పెద్దలుగా ఉండటానికి ఆయా సంగతుల కొరకే ఎంతో పోట్లాట. All eyes are on the offering box. అన్ని కన్నులు కూడా ఆ యొక్క కానుక పెట్టి మీద All eyes are on the pulpit only. అన్ని కన్నుల ఆ యొక్క పులిపేట మీదే. Let us be very careful. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Very shortly you are going to leave this world. చాలా తక్కువ సమయంలో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి Very వెళ్ళిపోతాను. shortly the Lord is going to come. ప్రభు త్వరగా రానే ఉంటున్నాడు. Get ready. సిద్ధపడు. On that day nobody will stand on your side. All alone you have to answer God. ఆ దినాన నీ పక్షాన ఎవరు కూడా నిలబడరు, నువ్వు ఒంటరిగా నిలబడి దేవునికి సమాధానం Some people చెప్పాలి. may be encouraging you. Anna, you go forward. Brother, you go forward. On that day nobody will be. ఈ దినాన ఎవరో ఒకరిని వెనకుండి అన్నాను ముందుకు వెళ్ళు నిలబడి మాట్లాడని అంటారు, కానీ ఆ దినాన్ని ఎవరు ఉండరు, నువ్వు ఒంటరిగా నిలబడాలి. Keeping that day in view, work for God today. ఆ దినాన్ని గురించి మనసులో ఉంచుకొని ఈ దినం పని చేయి. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమల పలుకుని మా తండ్రి, how gracious God. మా కృపగలన దేవా, O Lord, what wonderful leaders, O Lord, Zerubbabel, Ezra, Nehemiah, Haggai, Zechariah.
ప్రభు తండ్రి ఎంత అద్భుతమైనటువంటి నాయకులు నెహెమ్యా, ఎజ్రా, తండ్రి జెరుబాబెలు, హగ్గై, జెకర్యా లాంటి వారు Oh, they were, oh Lord, constructing the destroyed temple. ప్రభా ఆ యొక్క నాశనం చేయబడినటువంటి ఆ యొక్క మందిరం తిరిగి కడుతున్నారు. Oh, they built the broken wall. వారు పడిపోయినటువంటి ప్రాకారాలు నిర్మించినారు. Give us that spirit. ప్రభా అటువంటి ఆత్మను అనుగ్రహించండి. Raise such people in these end days. ఈ యొక్క అంత దినాలు అటువంటి వారిని లేవనెత్తండి. Oh Lord, speak to me, speak to everyone. ప్రభా నాతోను మా అందరితోనూ మీరే Guide మాట్లాడండి. us throughout this day. ప్రభా దినమంతటి కొరకు మీరు నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు రములు నాన్న ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.